ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క త్యాగానికి, రాహుల్ గాంధీ గారి యొక్క త్యాగాల ఫలితంగా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఈ దేశంలో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. వాళ్ళది కుటుంబ పార్టీ కాదు. కొంతమంది ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవులు అనుభవించినటువంటి వాళ్ళు పదవులు లేకపోవడంతో విలవిల్లాడుతున్నారు. ఆమె త్యాగంతో 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి మరి అటు ఒకసారి పివి నరసింహారావు గారిని కానీ లేకుంటే మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధానమంత్రులను చేసి వాళ్ళు ఒక్క పదవులు కూడా తీసుకోలేదు. ఇది ఎట్లా కుటుంబ పార్టీ అవుతుందా? ఇది ఏ రకంగా కుటుంబ పార్టీ అయితే? ఇది త్యాగాలు చేస్తున్నారు, కార్యకర్తల కోసము కష్టపడుతున్నారు, నేషన్ ఐక్యంగా ఉండాలని కష్టపడుతున్నారు. ఇవాళ ఆనాడు విచ్ఛిన్నంగా ఉన్నటువంటి దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇటుకను ఏరుకొచ్చి గోడను పేర్చినట్టుగా విచ్ఛిన్నంగా ఉన్నటువంటి దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నినాదంతో ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గారు. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి అందరికీ కూడా మరి హక్కులు, అధికారాలు, విధులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ ఆమోదం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, మరి హక్కులు ఉన్నటువంటి దేశం, ప్రపంచానికి ఆదర్శంగా రాజ్యాంగం రాయబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఆయన నాలెడ్జ్కి సింబల్. అలాంటి గొప్ప మేధావి యొక్క నాలెడ్జ్ని ఈ దేశానికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఎవరిని దూరం చేయలే, అందరినీ ఐక్యం చేయడం, అందరినీ హక్కులను కాపాడడం ఇది కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర. అందరి యొక్క అవసరాలను గుర్తించి తెలంగాణతో పాటు ఇవాళ పేదవాడి ఆకలి తీర్చాలంటే గరీబీ హఠావో నినాదం కానీ, మొన్నటికి మొన్న సోనియా గాంధీ గారు ఉపాధి హామీ చట్టం కానీ, పేదలకు పని కల్పించే చట్టాలు కానీ, సామాన్యునికి సమాచార హక్కు చట్టం, ఇట్లాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి పార్టీని విచ్ఛిన్నం చేయడం కోసము పక్క పార్టీలు చేస్తున్నటువంటి పాచికలలో భాగంగానే ఈరోజు మరి గాంధీ కుటుంబం మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కుసున్నోడు అనడానికి హక్కు లేదు. కష్టపడండి అనండి, కష్టపడరు. అధికారానికి రాగానే మేము మళ్ళీ మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, రాజ్యసభ కావాలి. పాపం వాళ్ళు కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి అంటే పనిచేస్తున్నారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయి 30 సంవత్సరాలు దాటుతుంది. 30 ఏళ్లలో అదే రాజీవ్ గాంధీ గారి కుటుంబం నుంచి ఒక్కరు ఒక ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు, ఒక మరి మంత్రి సెంట్రల్ మినిస్టర్ కాలేదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు వాళ్ళు. కానీ 3 సార్లు దేశంలో అధికారానికి తీసుకొచ్చారు. ఇది వాళ్ళ త్యాగం. కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కావాలని వేరే వాళ్ళ భావజాలాన్ని, వేరే వాళ్ళ బాధల్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అది ఎవరు కూడా పట్టించుకోకూడదు. మేమందరం కూడా మరి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం. వాళ్ళు సిన్సియర్గా, సింపుల్గా, సిన్సియర్గా హార్డ్ వర్కర్స్. వాళ్ళలాగా పనిచేసేటోళ్ళు లేరు. పని చేసేటోళ్ళు నిజంగా అంటే మేము ఓర్చుకుంటాం, కానీ పని చేయకుండా నిందలేస్తే సహించలేదు. వాళ్ళ నాయకత్వాన్ని మేము సింగిల్ లైన్లో మరి ఈరోజు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో కూడా మేమంతా బలపరుస్తూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు రాబోయే కాలంలో మన ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఇట్లాంటి ఎన్నో చూసింది, తప్పకుండా ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.